ప్రైజ్ లార్డ్. కీర్తనలు 66వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాము. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు అని దావీదు చాలా స్పష్టంగా దేవుడి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. దావీదు ప్రార్థన చేస్తాట, దేవుడు త్రోసివేయకుండా దావీదు ప్రార్థన వింటున్నాడంట. కారణం ఏంటంటే దావీదు దేవునికి నచ్చినట్టుగా జీవించేవాడు, నీతిగా జీవించేవాడు. కాబట్టి దేవుడు దావీదు ప్రార్థన ఆలకిస్తున్నాడు. మీరు కూడా దేవునికి నచ్చినట్టుగా జీవిస్తే దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. సౌలు దేవునికి నచ్చినట్టుగా జీవించలేదు కాబట్టి సౌలు ప్రార్థనను దేవుడు ఆలకించలేదు. అలానే ఇప్పుడు మనకు కొంతమంది అధికారులు ఉంటారు. ఎవరైనా అధికారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు నీతిమంతులైతే అధికారులు ఖచ్చితంగా వారితో దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలు వింటారా లేదా? ఖచ్చితంగా వింటారు. అలాగే మీరు కూడా నీతిగా జీవిస్తే దేవుడు మీరు చేసే ప్రార్థనను ఆయన ఆలకించి ఆశీర్వదిస్తాడు.